మందారం, కరివేపాకు, పొన్నగంటి, బ్రహ్మి, కొండవు చింత, అడ్డసరం, పిన్నములక, వేపాకు, నేల ఉసిరి, తులసి. ఏంటి ఈ లిస్ట్ అంతా అనుకుంటున్నారా? వీటితో కూడా సూప్ చేయొచ్చని, దాన్ని ఉదయం సాయంత్రం తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆకలికి ఆకలి తీరుతుందని తెలుసా? మా ఇంట్లో పెద్దోళ్ళు చాలాసార్లు చెప్పారు ఆ కషాయాలన్నీ ఎవరు తాగుతారు అనేగా. కానీ ఇవి కషాయాల్లా ఉండవు, ట్రెండీ మేకింగ్తో తయారైన టేస్టీ హెర్బల్ సూప్స్. ఇటీవల కాలంలో సూప్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మిల్లెట్స్తో పాటు వెజ్ ఆర్ నాన్ వెజ్ సూప్ తీసుకుంటే డే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు హెల్తీ హెర్బల్ ఐటమ్స్తో సూప్స్ చేసి అమ్ముతున్నారు తిరుపతిలో. మొత్తం ఇక్కడ 30 రకాల ఆకులు, ఔషధ మొక్కలతో సూప్స్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. కేవలం 20 రూపాయలే ధర పెట్టడంతో రోజుకు 80 నుంచి 100 మంది తాగుతారని నిర్వాహకులు చెబుతుంటే, నగరంలో ఇలాంటి సూప్ అవుట్లెట్ ఇది ఒక్కటే కావడంతో డైలీ ఇక్కడికే వస్తున్నామని, టేస్టీగా హెల్తీగా ఉంటుందని హెర్బల్ సూప్స్ తాగిన వాళ్ళు చెప్తున్నారు. హాయ్ అండి, నా పేరు విజయ్. నేను తిరుపతి ఉండేది. మేము కూడా తిరుపతిలో ఈ మారిగా సూప్ అనేది, వెజిటేబుల్ సూప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. తిరుపతిలో ఈ జనాలు కూడా కొంతమందికి తెలుసు, కానీ దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది. హాస్పిటల్స్ పోయేది తగ్గుతుంది. ఇంకా అన్ని చోట్ల నాన్ వెజ్ సూప్ అది ఇది అంటారు, కానీ ఇది బెటర్ ఇది. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ కానీ దీని డిజీజ్కి ఉన్నది. జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరానికి కానీ, బాడీ పెయిన్స్ కానీ అన్నీ ఉంది. కానీ తిరుపతిలో చాలా తక్కువ. కానీ తీసుకుంటే మీ న్యూస్ వల్ల చాలామంది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఇంకా చాలామంది తెలుస్తుంది. తిరుపతిలో నాకు తెలిసి ఎక్కడ లేదు, ఇదే ఫస్ట్ టైం. నేను చాలా రోజులు వస్తున్నాను. దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉందండి. నా పేరు చిరంజీవి తరుణ్. నేను ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. ఈ షాప్కి గత 3 మంత్స్గా రెగ్యులర్గా ప్రతిరోజు వస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం ట్రై చేశాను. ప్రతి ఐటెంలో నా ఫేవరెట్ వచ్చి కామంచి. నాకు దీన్ని తాగడం వల్ల ప్రతిరోజు డైజెషన్ బాగుంది. తర్వాత ఆరోగ్యం కూడా చాలా బెటర్గా అయినట్టు ఫీల్ అవుతున్నాను. మోస్ట్లీ ఇటువంటి తిరుపతిలో ఇది ఒకటే ఉంది. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడా లేదు. అందుబాటులో ఆ పక్క లోకల్లో కూడా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను.